నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. ఆదివాసీలు అంబేద్కర్ గారికి వ్యతిరేకం కాదు. వారి పట్ల మాకు అమితమైన గౌరవం ఉంది. కొమరం భీం మా ఆరాధ్య దైవం. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు వచ్చి ఇక్కడ జరిగే కొమరం భీం అంబేద్కర్ విగ్రహాల వద్ద వివాద సమస్యలపై చర్చించడం జరిగింది. దీనితో పాటుగా తహసీల్దార్, ఎంపీడీఓ, స్థానిక ఎస్ఐని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఆదివాసీ సంఘాలు మంగపేట మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నాయని, కొంతమంది దళిత సోదరులు వేరే రకంగా ఆలోచిస్తున్నారు. ఆదివాసీ సంఘాలు కానీ, ఆదివాసీ సమాజం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు విగ్రహానికి వ్యతిరేకం కాదు అని డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లబోయిన లక్ష్మణరావు, రాష్ట్ర కార్యదర్శి కబ్బాక శ్రావణ్, జిల్లా ఉపాధ్యక్షులు పోదెం నాగేష్, మన్యసీమ పరిరక్షణ సమితి డోలుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య, ATF రాష్ట్ర అధ్యక్షులు గొప్ప సమ్మారావు, ఆదివాసీ సేన అధ్యక్షులు కార్యదర్శి పోలబోయిన ఆదినారాయణ, కల్తీ రామకృష్ణ, తుడుందెబ్బ మండల అధ్యక్షులు ఎట్టి సారయ్య, డోలుదెబ్బ అధ్యక్షులు కార్యదర్శి తాటి నాగరాజు, కొమరం రవి, రైతు సంఘం అధ్యక్షులు తోలం నరసింహారావు, జబ్బా నరేష్, కల్తీ సత్యం, కేకెం వినోద్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, నల్లబోయిన లక్ష్మణరావు, మంగపేట మండల రిపోర్టర్. మంగపేట మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు వచ్చి ఇక్కడ జరిగే కొమరం భీం అంబేద్కర్ విగ్రహాల వివాద సమస్యపై చర్చించడం జరిగింది. దాంతోపాటుగా MRO, MPDO, స్థానికంగా ఉన్న SI గారులను కూడా కలిసి సమస్యను వివరించడం జరిగింది. వాస్తవం కూడా ఇక్కడ ఆదివాసీ సంఘాలు ఈ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఇక్కడున్న కొంతమంది దళిత సోదరులలో కొంత వేరే రకంగా సృష్టిస్తున్నారు తప్ప ఆదివాసీ సంఘాలు కానీ, ఆదివాసీ సమాజం కానీ అంబేద్కర్కి మేము వ్యతిరేకం కాదు. మొన్న కూడా సీతక్క గారిని, మంత్రి గారిని ఇక్కడున్న విగ్రహ నిర్వహణ కమిటీ వాళ్ళు కలిసి కూడా ఆమెకు తెలియజేసిన విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది ఆదివాసీ సంఘాల వాళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకుంటారని చెప్పడం జరిగింది. దాని కోణంలో కూడా సీతక్క గారు కూడా అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకుంటే చరిత్రహీనులు అవుతారని మాట్లాడడం జరిగింది. కానీ వాస్తవంగా ఇక్కడున్న పరిస్థితులు వేరు. 2013 నుంచి వెళ్ళి ఈరోజు వరకు కూడా ఇక్కడున్న ఆదివాసీ సంఘాలు చెప్పిన ప్లేసులో కొమరం భీం విగ్రహం నిలబడలేదు. ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ విగ్రహం నిలబడే స్థానం ఉన్నదో ఆ ప్రదేశంలో కొమరం భీం గారి విగ్రహం నిలబడాలి వాస్తవం కూడా. కానీ ఇక్కడ కొమరం భీం విగ్రహం ఉంటే యాక్సిడెంట్లు జరుగుతాయి, ఇక్కడ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని ఇక్కడున్న వేరే వర్గాల వాళ్ళు మొత్తం కూడా దాన్ని అక్కడ లేకుండా కుట్రలు చేసి అప్పుడు అధికారులు కూడా సపోర్ట్ చేసి వేరే ప్రాంతానికి మన విగ్రహాన్ని తరలించడం జరిగింది. ఇక్కడ ఆదివాసీ సంఘాల ఆవేదన ఏంటంటే ఈ ప్రాంతం మనది 5వ షెడ్యూల్ ప్రాంతం, ఇక్కడ మొత్తం కూడా పేసా చట్టం ఉంటుంది, ఇక్కడ పూర్తిగా ఆదివాసీలకు హక్కులు ఉంటాయి కానీ ఆదివాసీలు కోరుకున్న దగ్గర మాత్రం విగ్రహం నిలబడలేదు. కానీ ఈ రోజున అంబేద్కర్ విగ్రహం ఎందుకు నిలబడుతుంది అనేది ఇక్కడ ప్రశ్నే. అంబేద్కర్ విగ్రహాన్ని వద్దంటలేదు, అంబేద్కర్ విగ్రహాన్ని వ్యతిరేకించడం లేదు. అవసరమైతే ఇక్కడ ఉన్న ఆదివాసీ ఉద్యోగస్తులు వీళ్ళందరూ మేమే చందాలు ఇచ్చి అంబేద్కర్ విగ్రహాలు నిలబెడతామనే పరిస్థితి ఉన్న క్రమం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇవన్నీ పరిస్థితుల్లో ఆలోచించకుండా ఇవాళ కుట్రపూరితంగా దళిత సమాజంలో కూడా కొంతమంది రాజకీయంగా ఉన్న వ్యక్తులు ఈ కుట్రలు చేసి వాళ్ళ విగ్రహాన్ని నిలబెట్టే కార్యక్రమం చేస్తారు. మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ ఈ క్రమంలో ఆదివాసీల ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పిన విధానాన్ని మంత్రి సీతక్క గారు మాట్లాడింది కాబట్టి బేషరతుగా ఇవాళ చర్చించడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ సమస్యకు పరిష్కారం కూడా మంత్రి సీతక్క గారే చూపెట్టవలసిన అవసరం ఉంటుంది. ఏ ప్లేసులో అయితే ఇవాళ అంబేద్కర్ విగ్రహం నిలబడుతుందో దాని పక్కం బట్టి భారత రాజ్యాంగ కమిటీలో ఇవాళ 5-6 షెడ్యూల్కి కారణమైన జైపాల్ సింగ్ ముండా విగ్రహాన్ని పెట్టాలనేది కూడా ఇక్కడ ఉన్న ఆదివాసీ సంఘాల వాదన. దానికి స్థలం కేటాయించాలనేది కూడా ఇవాళ అధికారులను డిమాండ్ చేయడం జరిగింది. 5th షెడ్యూల్లో కూడా జానడు
భూమి కోసం ఇవాళ అడుక్కునే పరిస్థితి ఆదివాసీలకు వచ్చిందంటే ఇక్కడ రాజకీయ నాయకులుగా మంత్రులు ఉన్న సీతక్క ఆలోచించాలి. కాబట్టి ఈ సమస్యని పెంచుతారా, ఈ సమస్యకు పరిష్కారం చూపెడతారా అనేది కూడా ఒక ఆదివాసీ మంత్రిగా ఉన్న సీతక్క పైనే ఉన్నది. ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని 26న నిర్మించడాన్ని మేము వ్యతిరేకిస్తలేం, స్వాగతిస్తాం. కానీ ఆ పక్కనే ఉన్న స్థలంలో ఇవాళ ఆదివాసీ రాజ్యాంగ కమిటీలో మెంబర్ అయిన జైపాల్ సింగ్ ముండా విగ్రహానికి కూడా అంతే బాధ్యతగా సీతక్క ఇవాళ చొరవ చూపవలసిన బాధ్యత ఉందనేది కూడా ఇక్కడ ఉన్న ఆదివాసీ సంఘాలను డిమాండ్ చేస్తాయి. ఒకవేళ కనుక మాకు రేపు సాయంత్రం వరకు కనుక ఒక పరిష్కార మార్గం దొరకకుంటే మేము ఆత్మగౌరవ సమస్యగా మేము తీసుకున్న రోజున ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సి వస్తుంది. అంబేద్కర్ కార్యక్రమాన్ని కాదు, ఆదివాసీ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు స్వార్థపూరిత ఆలోచనలు చేసే కార్యక్రమాన్ని అడ్డుకుంటాం. తర్వాత మళ్ళా ఈ పెప్తు షెడ్యూల్ భూభాగంలో హక్కు కలిగిన ఆదివాసులమే ఆ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరణ చేస్తామనేది కూడా హెచ్చరిస్తూ ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టవలసిన బాధ్యత ఉందనేది కూడా గుర్తు చేస్తున్నాం. నా పేరు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు.